ఓం నమ శివాయ, ఓం నమో నారాయణ. జాతక చక్రంలో మీ గ్రహాలు ఎప్పుడు బలహీన పడతాయండి? మీ అలవాట్ల వల్ల మీ గ్రహాల మీద ప్రభావం ఉంటుందండి. ముఖ్యంగా సూర్యుడు ఉన్నాడు అనుకోండి, సూర్యుడు ఎందుకు బలహీన పడతాడు అంటే, నాన్నగారిని గౌరవించకపోవడం వల్ల, క్రమశిక్షణ లేకపోవడం వల్ల, ఆలస్యంగా నిద్ర లేవడం వల్ల. చంద్రుడు ఉన్నాడు అనుకోండి, అమ్మగారిని గౌరవించకపోవడం, భావోద్వేగమైన నీటిని వృధా చేయడం, అంటే ఎక్కువగా ట్యాప్ లీక్ అవ్వడం, నీటిని ఎక్కువ వృధా చేయడం, అనవసరంగా మనసుని కలత చెందించుకోవడం, ఇవన్నీ చంద్రుడిని బలహీనపరుస్తాయండి. మరి కుజుడు ఏంటండి? మాట తప్పడం, నియంత్రణ లేని కోపం, అంటే కోపం వస్తే విపరీతంగా ఎగరటం, అంటే నియంత్రణ లేకుండా, ఒక పద్ధతి లేకుండా కోపం తెచ్చుకోవటం, ఆలోచించకుండా పనులు చకచకా చేసేయడం, తర్వాత బాధపడటం. మరి బుధుడు వల్ల ఈ ఎందుకు బలహీనపడతాయి? ముఖ్యంగా శుభ్రంగా లేకపోవడం, అశుద్ధ పద్ధతుల వల్ల ఎక్కువగా బలహీనపడతారు. చెడు సంభాషణ వల్ల కూడా ఎక్కువగా బలహీనపడతారు. ఇతరులను ఎదురు చూసేలా చేయటం వల్ల కూడా బుధుడు బలహీనపడతాడు. అంటే వాళ్ళు ఎదురు చూసినప్పుడు ఖచ్చితంగా మనం ఆ పని చేసేయాలి. మరి గురువు ఎలా బలహీనపడతాడు? గురువుని గౌరవించకపోవడం, అంటే మీ శిక్షకుడు మీకు విద్య నేర్పేవాడిని గౌరవించకపోవడం, మార్గదర్శకత్వాన్ని నిర్లక్ష్యం చేయడం, అంటే మీకు మార్గదర్శనం చేసే వాళ్ళని పట్టించుకోకపోవడం, మంచి ఉపదేశాలు పట్టించుకోకపోవడం, అంటే మంచి మంచి మాటలు వినకపోవడం. శుక్రుడు మహిళలను గౌరవించకపోవడం, అంటే స్త్రీలను గౌరవించకపోవడం వల్ల శుక్రుడు బలహీనపడతాడు. విషపూరితమైన సంబంధాలు, సత్సంబంధాలు స్త్రీలతో లేకపోవడం, అత్యుత్తమ చెడు ప్రవర్తన, అంటే విపరీతంగా చెడుగా ప్రవర్తించడం, అనవసరమైన అలవాట్లు తెచ్చుకోవడం. మరి శని ఎలా బలహీనపడతాడు? పని వారలను గౌరవించకపోవడం, ముఖ్యంగా మీ సేవకులను గౌరవించాలి. బాధ్యతల నుండి తప్పించుకోవడం, అంటే తల్లిదండ్రులకు చేయవలసిన సేవల నుంచి, సోదరులకు చేయవలసిన సేవల నుంచి తప్పించుకున్నారనుకోండి, ఖచ్చితంగా ఇబ్బంది పడతారు. పనులను వాయిదా వేస్తూ ఉండటం, అంటే ఏ పని చేయకుండా వాయిదా వేస్తూ ఉండటం. మరి రాహువు ఎలా బలహీనపడతాడు? అసూయ ఎక్కువగా ఉండటం, మొండి పట్టుదల ఎక్కువగా ఉండటం, మాయను వెంబడించటం, అంటే ఏదో భ్రమలో ఉండి మాయను వెంబడించటం. కేతువు ఎలా ఇబ్బంది పడతాడు? ఎప్పుడు ఫిర్యాదు చేయటం, ఎప్పుడు పితూరీలు చెప్పడం పక్క వాళ్ళ మీద, గతంలోనే ఉంచడం, అంటే ఎప్పుడు పాతకాలంలోనే అనుకోవటం, నెగిటివ్ ఆలోచనలో మునిగిపోవటం, ఎప్పుడు మంచి మాటలు మాట్లాడకుండా ఎప్పుడు చెడుగా మాట్లాడటం, ఏదో జరగరాంది జరిగిపోయినట్టు బాధపడటం, నెగిటివ్గా థింక్ చేయటం, పాజిటివ్ థింక్నెస్ లేకపోవడం, ఇవన్నీ కూడా గ్రహాలను బలహీనపరుస్తాయి. మీ రోజువారీ పనుల్లో మీ గ్రహాల సమతుల్యత ఖచ్చితంగా చూసుకోండి. మంచి అలవాట్లు అలవరుచుకోండి, గ్రహాలను బలపరుచుకోండి, జీవితం మెరుగుపరుచుకోండి.